దేవతావాస్తుకి స్వాగతం. మకర సంక్రాంతి మనం 4 పర్వదినాలుగా చేసుకుంటాం. మొదటిది భోగి. ఇది చిన్నపిల్లలకు ఆయుష్, ఆరోగ్యం కోసం ఆచరించేది. రెండవది మకర సంక్రాంతి. ఇది మనకి పెద్ద పండుగ రోజు. ఈ రోజున పూర్వీకులను స్మరించుకుని ఆహారాన్ని అందించే రోజు. మూడవది కనుమ. పెద్ద పండుగ తర్వాత రోజు. ఈరోజు పశుపక్షాదులకు కృతజ్ఞతలు చెప్పడం, వాటిని పూజించడం, ఈరోజు పశువులను శుభ్రం చేయడం, నాగల పూజ చేయటం, పాళిగాళ్లకు ఆనుకలు ఇవ్వటం, వారికి విశ్రాంతినివ్వడం. నాలుగవది ముక్కనుమ. పెద్ద పండుగ అనబడే సంక్రాంతి రోజు నుంచి లెక్క పెడితే మూడవ రోజు పడుతుంది. అందుకే దీనిని ముక్కనుమ అంటారు. కనుమ అంటే ఒక ఊరిలో పగలు రాత్రి గడపాల్సిన రోజు. ఇది ముఖ్యంగా ప్రతి ముఖ్యమైన పండుగ తర్వాత రోజును కనుమగా ఆచరించాలి. పండుగ తర్వాత రోజు మన ప్రయాణాలు నిషిద్ధం. ఇంతకీ ముక్కనుమ దేనికి అంటే, మనం ఆల్రెడీ పిల్లలు, పూర్వీకులను, పశుపక్షాదులను గౌరవించడం చూసాం. కాబట్టి ముక్కనుమ రోజున మిత్రులను గౌరవించడం, విందులు చేసుకోవటం. అంతేగాని కనుమ రోజున పశుపక్త్యాదులను మొక్కి, ముక్కనుమ రోజున వాటిని ముక్కలుగా కోసి వండి తినడానికి కాదు. మన ధర్మం సనాతనం, భూతదయ కలిగి ఉన్న మతం. జీవ హింసకు ఏమాత్రం ఇందులో ఆస్కారం లేదు. స్వస్తి.